తండాలో ఉండకపోవడం చేత చాలా వరకు భాషలో స్పష్టత అనేది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బట్ ఈవెన్ దో మా వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళ అస్తిత్వం ఏంటనేది తెలుసు. నమస్తే, నా పేరు కార్తిక్. నేను రమేష్ కార్తిక్ నాయక్ అనే కలం పేరుతో కవితలు కథలు రాస్తుంటాను. ప్రస్తుతానికి నేను దూరదర్శన్లో అక్షరం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. 4 పుస్తకాలు ప్రచురించాను. మొదటి పుస్తకం బల్దేరు బండి కవిత్వ సంపుటి, రెండో పుస్తకం ఢావ్లో కథా సంపుటి, మూడో పుస్తకం కేసుల, ఇది ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి సంపాదకత్వం వహించాను. దీంట్లో మొత్తం 55 కథలు ఉన్నాయి. అంటే బయట వాళ్ళు కానీ బంజారాల మీద రాసిన 55 కథల్ని పుస్తకంలో తీసుకొచ్చాం. తర్వాత పుస్తకం చక్మక్, ఇది ఇంగ్లీష్ కవిత్వ సంపుటి. అయితే నేను పుట్టిన 5 ఏళ్ళకే నన్ను హాస్టల్లో వేసేశారు. అంటే బాగా చదువుకోవాలని, ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు బాగా చదువుకోలేదు, పిల్లలైనా బాగా చదువుకోవాలని వాళ్ళు మమ్మల్ని హాస్టల్లో వేసేశారు. ఆ రకంగా నర్సరీ నుంచి ఇప్పటిదాకా కూడా అంతా బయటే ఉండడం, తండాలో చాలా తక్కువగా ఉండడం, అంటే ఒక రకంగా నా తండాకి నేనే అతిథిని అవ్వడం. ఎందుకంటే తండాలో ఉండకపోవడం చేత చాలా వరకు భాషలో స్పష్టత అనేది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బట్ ఈవెన్ దో మా వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళ అస్తిత్వం ఏంటనేది తెలుసు. సో ఆ రకంగా నేను బోధన్ విజయసాయిలో ఎప్పుడైతే చదువుకోవడానికి వెళ్ళానో, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అక్కడే చదువుకున్నాను. అప్పుడు నేను బొమ్మలు వేసేవాడిని, కవితలు రాసేవాడిని, పాటలు, నాటకం, ఇలా విభిన్న కళల్లో ఫ్రెండ్స్తో కలిసి పార్టిసిపేట్ చేసేవాడిని. ఆ క్రమంలో బొమ్మలు వేస్తూ ఆ బొమ్మలకు 2 లైన్ల క్యాప్షన్స్ రాసేవాడిని. ఆ క్యాప్షన్స్ రాస్తూ అలా సాహిత్యం రాయడం, సాహిత్యంతో నాకు ఒక రకంగా ఒక అనుబంధం ఏర్పడి నేను హైదరాబాద్కి వచ్చాక పూర్తి స్థాయిలో సాహిత్యమే రాయాలి, నేను నాకు ఇంకా పాటలు నాటకం ఇవేవి వద్దు, కవిత్వమే రాద్దాము అని అనుకున్నాను. ఆ క్రమంలో పేరెంట్స్ ఏంటంటే నేనేదో కవిత్వం రాస్తూ వాళ్ళు పంపించే డబ్బులంతా కూడా పుస్తకాలకు పెడుతున్నానన్న మైండ్ సెట్లో వాళ్ళు ఉండేవారు. నేను క్యాటరింగ్స్ చేసేవాడిని. ఆ టైంలో క్యాటరింగ్స్ చేయడము, బస్ స్టాప్స్లో ప్యాంప్లెట్స్ పంచడము, ప్యాంప్లెట్స్ అతికించడము, ఇలా చాలా రకాల పనులు చేసుకుంటూ నాకు వచ్చిన డబ్బులతో నేను పుస్తకాలు కొనుక్కోవడము. అండ్ అప్పటికే నాకు సౌభాగ్య అని సుచిత్రలో ఒక కవి, తను ఆయన 20వ శతాబ్దపు ఇంగ్లీష్ కవులను ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకం ద్వారా ఆయన పరిచయం కావడంతో ఆయన దగ్గర నుంచి చాలా రకాల పుస్తకాలని తెచ్చుకొని చదువుకోవడం ఇలా చేస్తున్న క్రమంలో నేను నా వాయిస్ని డెవలప్ చేసుకుంటూ వెతుక్కుంటున్న టైంలో 2014 అప్పుడే నేను హైదరాబాద్కి రావడము. 2014లో ఈ అలిస్ మున్రో అనే ఒక కథ రచయిత్రికి అప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందని తెలిసి ఆవిడ గురించి చాలా ప్రచారం జరుగుతూ ఉంటే అసలు ఏం రాసిందని చదివాను. చదివినప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఒక కథ చదివినప్పుడు ఆ లైఫ్ ఏదైతే ఉందో దాదాపుగా అంటే లంబాడీలకి దగ్గరగా కనిపించడము, అంటే ఆ కథల్లో పాత్రలు వేరే ఉండొచ్చు కానీ అదంతా కూడా బంజారాల జీవితం లానే అనిపించడము. అప్పటి నుంచి నేను సాహిత్యం రాయాలి. అండ్ తర్వాత అమృత ప్రీతం అని, మహాశ్వేతాదేవి అని సంతాల ఆదివాసుల గురించి రాసిందని తెలవడం, ఇలా కొంతమంది రచయితల్ని చదువుతున్న క్రమంలో ఈ రకంగా నేను సాహిత్యం గురించి వెతుక్కుంటుంటే అసలుకి నా గురించి లేదంటే నా వాళ్ళ గురించి ఎటువంటి సాహిత్యం లేకపోవడం చూసి నాకు కావాలి కదా, అట్లీస్ట్ నేనైనా చదువుకోవాలనుకుంటున్నాను. నా వాళ్ళ జీవితాలు నేను చూసిన, నాకు తెలిసిన, నేను అనుభవించిన జీవితం ఏదైతే ఉందో అది సాహిత్యంలో ఉంటే బాగుంటుంది అని అనుకొని నేను ఫేస్బుక్లో నాకు పరిచయమైన ఫ్రెండ్స్ ద్వారా ఫేస్బుక్ వేదికల మీద వాల్స్ మీద కవితలు రాయడము, ఈ రకంగా కవి సంగమం అనే ఒక వేదికలో నేను కవిత్వం రాయడంతో చాలామంది పరిచయం అయ్యారు. అప్పటికే జొన్న రొట్టెలు అంటే జారేర్ బాటి అన్న పోయం ప్రస్తుతానికి ఒక డిగ్రీ కాలేజీలో సిలబస్లో ఉంది. ఆ కవిత దాదాపుగా చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టిందని చెప్పవచ్చు. అప్పటికే నేను మా తండా అని, దల్వా అని, బల్దేరు బండి అని చాలా కవితలు రాసినా కానీ ఈ జారేర్ బాటి అన్న కవిత బాగా పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో ఏ వీధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ లంబాడీలు జొన్న రొట్టెలు చేస్తూ మీకు కనిపిస్తూ ఉంటారు. సో 2016లో ఈ పోయం ఎప్పుడైతే వచ్చిందో ఈ పోయం కొంత ప్రచారం అయిందని చెప్పొచ్చు. మిత్రుల సహాయంతో మొదటి పుస్తకాన్ని 2018లో తీసుకొచ్చిన వెంటనే ఆ పుస్తకంలోని ఒక కవిత SRR BVR ఖమ్మంలో ఒక కాలేజ్, అది ఆ కాలేజ్లో ఇప్పుడు డిగ్రీ సిలబస్లో ఉంది. అండ్ తర్వాత ఇదే పుస్తకం బల్దేరు బండి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ 5th సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో పుస్తకం మొత్తం సిలబస్లో ఉంది. రాసిన తొలి పుస్తకం,
సిలబస్ దాకా వెళ్ళడం, అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి. అంటే అప్పటికి నేను డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, అప్పటికే డిగ్రీలో సిలబస్లోకి వచ్చింది. అండ్ తర్వాత పీజీ పూర్తి కాకుండానే పీజీలోకి కూడా మళ్ళీ సిలబస్లో రావడం. ఈ రకంగా చేస్తున్న క్రమంలో ఆయన తెలుగులోనే రాస్తూ ఉన్న క్రమంలో తెలుగులో రాస్తేనే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, కానీ తెలుగు ఇతరులకు ఎలా అని అనుకున్నప్పుడు మనకు ఎంతో కొంత చదువుకున్నాం, కొంత ఇంగ్లీష్ కూడా రాయగలుగుతాం అని అనుకున్నప్పుడు ఆ ఇంగ్లీష్ వచ్చి రాని ఇంగ్లీష్లో రాయడము, తర్వాత ఫ్రెండ్స్ సహాయంతో వాటిని ఎడిట్ చేయడం, కరెక్ట్ చేయడము, పేపర్లకు పంపించడం. అండ్ పంపించిన వెంటనే కూడా నావి దాదాపుగా ఇంగ్లీష్లో మంచి మ్యాగజైన్స్లో పబ్లిష్ అవ్వడం, ఇదంతా జరగడంతో ఇంకా నేను నెమ్మదిగా అటు తెలుగు ప్లస్ ఇటు ఇంగ్లీష్ 2 భాషలో రాయడం పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి సూర్య ధనంజయ్ గారితో కలిసి ఇంకో తెలంగాణ బంజారాలకు సంబంధించిన పుస్తకాన్ని తీసుకురాబోతున్నాము. ఇదే కావాలంటే చాలామంది, చాలా ఫ్రెండ్స్ అడుగుతూ ఉండేవాళ్ళు, నువ్వు లంబడోళ్ళ గురించి రాసావనుకో నిన్ను అంటే గుర్తిస్తారు రైటర్గా, కానీ నిజంగా నీలో ఉండే టాలెంట్ అది ఇది కదా అని చెప్పేసి అంటూ ఉంటే కరెక్టే అని మొదట్లో అనుకొని అస్తిత్వాన్ని పక్కన పెట్టి వేరే రాయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు టాలెంట్ అనేది అస్తిత్వాన్ని రాయడం చేత రాదు, వేరేవి రాస్తేనే వస్తాయి అని అనుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ అస్తిత్వాల్ని చాలా వరకు చాలా కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ అస్తిత్వాన్ని రాయకుండా నార్మల్ కథలే రాస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా బంజారాల గురించి రాయడం రాదు కదా. అట్లీస్ట్ ఒక కథ చెప్పే పద్ధతి, లేదంటే సాధారణంగా ఒక కథ ఎలా ఉండాలి, లేదంటే ఒక బంజారా జీవితం ఎలా ఉంటుంది, లేదంటే బంజారాలు చెప్పుకునే కథలు ఎలా ఉంటాయో చెప్పాలనుకుని నేను అప్పటి నుంచి కూడా ఈ కథల మీద వర్క్ చేస్తూ ఉన్నాను. చాలామంది అడిగారు, నువ్వు కథల్లోకి తీసుకొచ్చినంత మాత్రాన మీ వాళ్ళ జీవితాలు మారిపోతాయా అని. సో నిజానికి ఈ రాసేవి, లేదంటే మనం మాట్లాడుకునేవి, ఇప్పుడు ఉదాహరణకి ట్రైన్లో పోతూ ఉంటాము, పక్కనున్న ఒక వ్యక్తితో మా తండాలో ఇలా జరిగిందని మనం మాట్లాడతాము, అండ్ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ ఊర్లో జరిగిన విషయాల్ని వాళ్ళు చెప్తుంటారు. చెప్పినంత మాత్రాన ఏదో అయిపోతుందని చెప్పుకోరు కదా. జస్ట్ చెప్పుకోవడం చేత ఒక అవగాహన, లేదంటే మనకు ఒక కొత్త విషయం తెలవడము, దాన్ని బట్టి మనము ఎలా అంటే ఒక కమ్యూనిటీని అర్థం చేసుకోవడమే కావచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. ఆ రకంగా ఈ మార్పులు కొంచెం సంభవించవచ్చేమో అని చెప్పవచ్చు. లిటరేచర్ ద్వారా ఎంతవరకు మార్పు వస్తుంది, మార్పు తీసుకురాగలుగుతానన్న విషయం నాకు అవగాహన లేదు, అండ్ నేను మారుస్తానని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. నేను నా వరకు మా వాళ్ళ గురించి వెతుక్కున్నప్పుడు మా వాళ్ళకి కొంత హోదా లేదు అన్న ఒక్క కారణం చేత నేను రాయడం మొదలుపెట్టాను. కొంతవరకు చదువుతున్నారు చాలామంది, అండ్ వాటి గురించి అక్కడిక్కడ రాయడము, లేదంటే పిహెచ్డి థీసిస్లో అక్కడిక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఒక వాళ్ళకి తెలిసిన, లేదంటే లంబాడీల గురించి వాళ్ళు విన్నటువంటి విషయాలతో ఒక కన్క్లూషన్కి రాకుండా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ లైఫ్స్ ఏంటనేది తెలవాలన్న ఒక ఉద్దేశంతో నేను ఇది చేస్తూ ఉన్నాను. నిజానికి బంజారాల గురించి ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే చాలా రేర్గా, చాలా తక్కువ పుస్తకాలు వచ్చాయి. సమ్మెట ఉమాదేవి అని ఒక రైటర్ ఖమ్మంలో స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు తండాల్లో వర్క్ చేసేవారు ఆవిడ అక్కడ ఉన్నప్పుడు లంబాడి పిల్లల పరిస్థితుల్ని చూసి అక్కడ వాళ్ళు చెప్పిన కథలు, లేదంటే తను అనుభవించిన, తను చూసిన జీవితాన్ని రేలాపూలుగా తీసుకొచ్చారు. తర్వాత సూర్య ధనంజయ్ గారు జోలి అన్న పేరుతో ఒక కథా సంపుటి, తర్వాత నేను ఢావులో అంటే విషాద గీతం, అదొక కథా సంపుటి, కవిత్వం, తర్వాత కేసుల అని తీసుకొచ్చాం. నిజంగా చెప్పాలంటే ఇంతే, ఈ పుస్తకాలు మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రకంగానే సాహిత్యంలో ఇంకా నాకు తెలిసినంత వరకు రికార్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, వేరే కమ్యూనిటీస్ గురించి కూడా రాయాలని అనుకుంటున్నాను. సో ఏది ఎంతవరకు కొనసాగుతుందో తెలీదు, కానీ ఉన్నది ఉన్నట్టు విషయాల్ని చెప్పడం అనేది చాలా అవసరం. సో ఇది బికాస్ ఆఫ్ బయటికి వచ్చి, తండా నుంచి బయటకు వచ్చి ఎంతో కొంత చదువుకోవడం చేతే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. కాబట్టి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మనకి మన వాయిస్ డెవలప్ అవ్వచ్చు. సో ఈ రకంగానే ఇంకా సాహిత్యం రాస్తూ పుస్తకాలు తీసుకురావాలని అనుకుంటున్నాను.